హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పబోయే జాబ్ అప్డేట్ ఇంటే ఇంటి నుంచి ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళైతే నిజంగా షాక్ అవుతారు. నిజంగా వాళ్ళకి ఇది మంచి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. సో అదేంటి అంటే అమెజాన్ నుంచి రిటైల్ ప్రాసెస్ అసోసియేట్ పోస్ట్ కి గాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, జాబ్ రోల్స్ ఏంటి, శాలరీ ఎంత, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ అనేది మేము ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ని మీ ముందుకు, జాబ్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకోవడానికి మాకు ఒక మంచి మోటివేషన్ గా అయితే ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఇంట్లో నుంచి జాబ్ చేయాలి అనుకుంటే అది కూడా పర్ మంత్కి వచ్చేసి 30,000 శాలరీ ఉండే ఒక మంచి జాబ్ అప్డేట్ ఇది నిజంగా. సో ఇప్పుడు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. ఇది అమెజాన్ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో పోస్ట్ నేమ్ అనేది మనం చూసుకున్నట్లయితే రిటైల్ ప్రాసెస్ అసోసియేట్, ఈ జాబ్ కి గాను నోటిఫికేషన్ ఉంది. సో ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అంటే మీరు ఇంట్లో నుంచే వర్క్ చేయొచ్చు. అండ్ వేకెన్సీస్ అయితే సరిగ్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ వేరియస్ వేకెన్సీస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వేకెన్సీస్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఎటువంటి డౌట్ లేకుండా మాకు వస్తుందో రాదో అనే డౌట్ లేకుండా అయితే అప్లై చేసేసుకోండి. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే ఇంట్లోనే కూర్చుని చేసే పనికి 23,300 నుంచి 30,800 మధ్యలో శాలరీ, అంటే అది నిజంగా చాలా ఎక్కువ. సో మీరైతే లేట్ చేయకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ, అది ఏదైనా పర్వాలేదు, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే ప్రైసింగ్ పారామీటర్స్ ని మానిటర్ చేయడం అండ్ ఆడిట్ ఆపరేషన్స్ చేయడం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ ఆడిట్స్ ద్వారా ప్రోడక్ట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అటెన్షన్ టు డీటెయిల్ తో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి. అండ్ బిజినెస్ ని అర్థం చేసుకుని అవసరమైతే ప్రాసెస్ లో మార్పులు కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ టార్గెట్స్ ని మించిపోకుండా ప్రొడక్టివిటీ అండ్ యాక్యురసీ మెయింటైన్ చేయాలి. అండ్ టీమ్ లీడ్ అండ్ ఆపరేషన్స్ మేనేజర్స్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు కొంచెం నాలెడ్జ్ అండ్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అదేంటి అంటే ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేసే సామర్థ్యం అనేది మీకు ఉండాలి. అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ అంటే రాయడం, మాట్లాడడం రెండింటిలోనూ కూడా మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంటర్నెట్ యూజ్ లో మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్ లో టూల్స్ లో మీకు నిపుణత అనేది మీకు తెలిసి ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ దీనికోసం మీరు ఎలా అప్లై చేయాలి అనుకుంటే ఆగస్ట్ 3, 2025 ఈ లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఈ డేట్ తర్వాత మీరు అప్లై చేసిన ఆ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకుందాం. ఎవరైతే అప్లై చేస్తారో అక్కడి నుంచి అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని తర్వాత వర్చువల్ లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చూసుకున్నట్లయితే వీళ్ళు ఫ్రెషర్స్ కి కూడా జాబ్ ఇస్తాము అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో బికాజ్ వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడగట్లేదు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ జాబ్ కి గాను ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు మీరు అప్లై చేయడానికి. అండ్ జెన్యూన్ కంపెనీస్ ఎప్పుడు ఇంటర్వ్యూకి డబ్బులేం అడగవు. సో ఏవైనా కాల్స్ వస్తే ఫేక్ కాల్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే అమెజాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, ఆన్లైన్ లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి వీళ్ళు తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ లింక్ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం, అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి ఇన్ టైంలో అయితే మీరు సబ్మిట్ చేయండి. అండ్ లేట్ గా అండ్ ఇన్కంప్లీట్ గా అయితే అప్లికేషన్ సెండ్ చేయొద్దు, అవి రిజెక్ట్ చేయబడతాయి. సో కరెక్ట్ గా చూసుకోండి. అండ్ నిజంగా ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. అమెజాన్ లాంటి ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటి నుంచే వర్క్ చేసే అవకాశం అంటే చాలా అరుదుగా వస్తుంది కదా. సో దీన్ని అయితే మిస్ చేసుకోకండి. అండ్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.